కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన పోవాలి. ప్రజాపాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండల కేంద్రాలు, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో 24 సర్కిల్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 30 సర్కిళ్లకు పెంచుకున్నాం. గతంలో 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసుకున్నాం. ప్రతి జోనల్ కమిషనర్ కి, ప్రతి డిప్యూటీ కమిషనర్ కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం. అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్ కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్ లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్ కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్ కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్ కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. ఏం చెప్పాము? ఈ జంట నగరాలు జోడెద్దులు, ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. లష్కర్ అంటారు, పట్నం అంటారు. ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి, అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి. మీకు అధికారం ఇచ్చింది 6 గ్యారంటీలు అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని, మీకు అధికారం ఇచ్చింది బీసీలకు 1,00,000 కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు, ఎస్టీలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు, నేను 12 లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు. మరి 2 ఏళ్ళు అయింది. హైదరాబాదు, సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా? కనీసం ఒక ఇటుక పెట్టినావా ఈ 2 ఏళ్లలో? ఒక్క ఇల్లు కనీసం 2 ఏళ్ళు అయిపోయింది, చేయలేదు, మంజూరు చేయలేదు. ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా? ఏదీ లేదు. ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందైతే ఏం లేదు. ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్లో సమావేశం అవుదాం, ఇక్కడ సమావేశమై మన గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసికట్టుగా పోదాం, సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు, మిగతా మన కార్పొరేటర్లని, మిగతా మా నాయకులని దాదాపు 8,000 మంది మా సోదరులని, సోదరిమణులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే నేను ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీ అధికారం అపరిమితం అని మీరు అనుకుంటున్నారు. అధికారం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఏదో 4th సిటీ అంట, ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం, నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో, అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు
కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో, ఏ జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని. ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే बुद्धि చెప్తాము. क्या हम कहेंगे, तुगलक सरकार है, एक अंग्रेजी में कहावत है, इलेक्ट ए क्लाउन एक्सपेक्ट सर्कस। तो वही चल रहा है, सर्कस चल रहा है। यहाँ पे सरकार नहीं चलाती है, लोग सर्कस चलाते हैं। ऐसे अरेस्ट किया जाता है जर्नलिस्ट को जैसे कि वही कोई टेररिस्ट हो या कोई बहुत बड़ा आतंकवादी हो। ये कहाँ की रीत है? जब हम पूछते हैं तो आज हमें भी गिरफ्तार किया जा रहा है, जबकि हम लोग 31 रैली पे निकलने वाले थे। मैं इतना ही कहूंगा, कांग्रेस जहां भी है पूरे हिंदुस्तान में, वहां प्रोग्रेस आपको देखने को नहीं मिलेगी। बस आपको वहां पे एक ही चीज देखने को मिलेगी, बार बार कहते हैं इंदिरम्मा राज्यम। इंदिरम्मा राज्यम का मतलब है इमरजेंसी का राज। वही इमरजेंसी का राज आज तेलंगाना में भी आपको देखने को मिल रहा है। जो कोई भी आवाज उठाता है सरकार के खिलाफ, उसको आज गिरफ्तार किया जाता है, उस पर केस लगाया जाता है, उसको उसकी आवाज को दबाने की कोशिश की जाती है। पर ऐसी हरकतों से डरने वाला, ऐसी हरकतों से कोई वापिस जाने वाला कोई नहीं। हम जरूर आवाज उठाते रहेंगे। और जैसे आज उनको अरेस्ट किया गया था जर्नलिस्टों को, हमने आवाज उठाया। पहली बार बीजेपी ने भी आया नहीं, आगे कोई आगे आए, सिर्फ बीआरएस ने उनकी मदद की। और उम्मीद करते हैं कि गवर्नमेंट जो है ऐसी हरकत